వెల్కమ్ టు ఏవీ న్యూస్. ప్రజాసేవ ముసుగులో అక్రమాలు, ఆదాయం కోసం అడ్డదారులు, జీవీఎంసీకి సున్నం కొడుతున్న మాజీ కార్పొరేటర్లు. తూర్పు నియోజకవర్గంలో వెలుగు చూస్తున్న దందా. ఎంవీపీ కాలనీ అనుదిన వార్త. ప్రజాసేవ చేయడానికి తాము ముందున్నామని చెప్పుకుంటున్నా కొందరు ఆ సేవ ముసుగులో అక్రమాలకు తెర వెనుక తతంగాలు నడిపిస్తున్నారు. రాజకీయ కెరీర్కు అవకాశం కల్పించిన మొదటి సంస్థలకే సున్నం కొడుతున్న ఈ మాజీ కార్పొరేటర్ల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతూనే ఉంది. ఎవరేమనుకున్నా సరే అందినంత దండుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నా ఈ వ్యవహారం వల్ల ఓటు మీ ప్రభుత్వానికి సంబంధిత ఎమ్మెల్యేపై ప్రభావం పడుతుందని నిజం. దబాయింపు హెచ్చరికలు, చివరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో పెద్ద వాల్టర్, చిన్న వాల్టర్ సమీపంలోని సెక్టార్ 9 ఎంవీపీ కాలనీలో 2-6-120 డోర్ నెంబర్ జరుగుతున్న అక్రమ నిర్మాణం ప్రస్తుతం చర్చగా మారింది. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న నిర్మాణాన్ని కనీసం అడిగే ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నారు. ఆ భవనం జోలికి వెళ్లొద్దు, అంతా నా ఇష్టం అంటున్నారు మాజీ కార్పొరేటర్. మరి ఇలాంటి వ్యవహారంపై టౌన్ ప్లానింగ్ చర్యలు తీసుకుంటే మరోసారి అక్రమ నిర్మాణాలు జరగవని అందరూ చెప్తున్నారు. మరి స్థానికంగా కొందరు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవడం, బహిరంగంగా జీవీఎంసీ పరిపాలనా యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో ఆదాయం కోల్పోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది ప్రశ్నగా మారింది. ఈ అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ కమిషనర్ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది.